ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 147వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో గమనిస్తే కీర్తనకారైనటువంటి దావీదు మహారాజు ఒక చక్కటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని అనే మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు ప్రార్థన చేశాడట? ఆయన తెల్లవారక మునిపే ప్రార్థన చేశాడట. తెల్లవారక మునిపే ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడంటే ఆయనకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఆయనకు చక్కపరచబడాలి. ఇవన్నీ సొంత ప్రయత్నాలు ఎన్నో చేశాడు, కానీ ఏవి కాలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆశలు పెట్టుకొని ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను లేక ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడు అనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక మన ప్రాణాలు లేక మన జీవితాలు తృప్తిపరచబడాలంటే, మన కోరికలు తీర్చబడాలనంటే తెల్లవారక మునిపే నీవు ప్రార్థన చెయ్యాలని వాక్యం సెలవిస్తున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనిస్తే ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? ఈ ప్రార్థన అనేది ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన మొట్టమొదటిగా నిన్ను సరిచేస్తుంది. ప్రార్థన నీకు పరిశుద్ధతను కలుగజేస్తుంది. ప్రార్థన నీవు దేవుడు ఇద్దరు కలిసి మాట్లాడుకునేటట్లుగా చేస్తుంది. ప్రార్థన నీకున్న కష్టాలను తీసివేస్తుంది. ప్రార్థన నీకు వచ్చే కీడులు రాకుండా చేస్తుంది. ప్రార్థన నీకున్న కీడులు పోగొడుతుంది. ప్రార్థన నీకున్న దారిద్ర్యమును తీసివేస్తుంది. ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు కలుగజేస్తున్నది. ప్రార్థన నీ కన్నీటి బాష్ప బిందును తుడుస్తూ ఉన్నది. ప్రార్థన అపజయాలలో నుంచి విజయంలోనికి నడిపిస్తూ ఉన్నది. ప్రార్థన నీ పాపపు జీవితాన్నంతటిని తీసివేసి నీతిమంతుల జాబితాలోనికి నేను తీసుకుని వస్తుంది. ప్రార్థనలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. ప్రార్థన ఏం చేస్తుందంటే, శత్రువులతో మనం పోరాడితే విజయం పొందలేం, కానీ ఇదే ప్రార్థన కలిగి మనం జీవిస్తే శత్రువుల మీద విజయం పొందుకుంటాం. అపజయాల నుంచి విజయంలోనికి వస్తాం. ప్రార్థన ద్వారా సూర్య కార్యాలను మనం చూస్తాం. ప్రార్థన ద్వారా మన జీవితంలో కని విని ఎరగని రీతిగా దైవాశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక ఈ ప్రార్థన మన జీవితాల్లో, ఈ ప్రార్థన మన బ్రతుకులో మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఏ ఆశలు ఉన్నాయి? మంచిగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని, మంచి ప్రార్థన పరును కావాలని, మంచి దర్శనాలు పొందుకోవాలని, మంచి వరాలు పొందుకోవాలని, మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా, మంచి హోదా కావాలా, ఇవన్నీ ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? కీర్తనల 5వ అధ్యాయంలో కీర్తనగారు దావీదు మహారాజు అంటాడు కదా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపిస్తూ ఉందంటాడు. ఆయన ఉదయం ప్రార్థన చేయడానికట రాత్రి సిద్ధపడేవాడట. అవును ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే సూర్యుడు ఉదయించక ముందే ఆయన ప్రార్థన ముగించేవాడట. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు లేస్తున్నావు? ప్రార్థన అనేది నీ జీవితంలో ఎలా నీవు కొనసాగిస్తూ ఉన్నావు? ప్రార్థన అనేది లేదు. ప్రార్థన అదే కరువైపోయింది. నీ అవసరాలు తీరాల, నీ అక్కర్లు తీరాల, మంచి వివాహం జరగాల, మంచి ఉద్యోగం రావాలా, ఉన్నతమైన హోదాలు కలగాల, ఇవన్నీ ఎలా వస్తాయి? కేవలం ప్రార్థన చేస్తేనే వస్తాయి. చాలామందికి ఆశ ఉంటుంది, నేను వాడబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో వాడబడాలంటే దేవుని సన్నిధిలో ముందుగా గడపాలా, ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మతో నింపబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మవశుడు అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోక దర్శనాలు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మ వరాలతో నింపబడతావు, స్వస్థత వరాలతో నింపబడతావు, అన్య భాషలతో నింపబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు నీ స్థాయిని బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి నీకు ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు ఆయన.
వాక్చాతుర్యం నీకు లేదేమో, వాక్చాతుర్యం ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నిన్ను దృఢముగా బలముగా తయారు చేస్తాడు. ఇవన్నీ ఎలా దొరుకుతాయి, ఎలా వస్తాయి అంటే కేవలం ప్రార్థనతోనే. ఏ ప్రార్థన లేకుండా బలహీనమైపోతున్నావో ఆ ప్రార్థన నీ జీవితాలకు, ఆ ప్రార్థన నీ బ్రతుకుకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. అడవిలో చెట్లు ఉంటాయి, వాటికి కావాలి వాడు ఎవ్వడు ఉండడు. అవి వచ్చేటువంటి ఆ నీళ్ళను తీసుకొని, వర్షపు నీళ్ళను తీసుకొని అవి మంచి కాయలు కాస్తుంటాయి, మంచి పువ్వులు పూస్తూ ఉంటాయి. అలాగే నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రార్థననే ఆయుధం కనుక నువ్వు కలిగి ఉంటే ఆ ప్రార్థన నీ బ్రతుకులోనికి, నీ జీవితంలోనికి ఏం తీసుకొస్తుంది? అలంకారమైనటువంటి జీవితాన్ని, ఫలభరితమైనటువంటి జీవితాన్ని, విజయ బాటలో నడిపించేటువంటి జీవితాన్ని నీకు తీసుకొని వస్తుంది. కనుక సోమరిపోతువలే ఉండకు, దరిద్రతలో నీవు మునిగిపోయి ఉండకు, వెగోజామున్నెల్లే ప్రార్థించి దైవాశీర్వాదాలు పొందుకో. అటు కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ నీ మాటలు మందరిలో ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.